హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గౌరీరా. మనం ఈరోజు గోంగూర ఎండ్రాయిలు కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. గోంగూర శుభ్రంగా కడుక్కోవాలి, రొయ్యల్ని వేడి నీటిలో కడుక్కోవాలి ఫ్రెండ్స్. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అలా మగ్గితే గోంగూర కొంచెం మగ్గుతుంది కదా ఫ్రెండ్స్, అంతట్లో వేడి నీటిలో పెట్టి రొయ్యలు కూడా బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. గోంగూర చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది. అందులోనే మనం కొంచెం టమాటాలు కూడా ముక్కలను వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న సాల్ట్ కూడా వేసుకోవాలి. అవి క్రిప్సీగా గోంగూరలో వేసుకున్నాక మనకి క్రిప్సీగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా గోంగూర కూడా మగ్గింది. చూడండి, టమాటా కూడా మగ్గింది. తర్వాత మనం వేపు పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కారం కూడా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర ఎండు రొయ్యల కూర అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, పైన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర ఎండు రొయ్యల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ రెండు కలిపి వండితే ఇంకా మనం అన్నంతో తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.